అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని నా యొక్క అనుదిన ప్రార్థన. ప్రేమైన వారలారా, ఈ దిన వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మరి కీర్తనలు 5వ కీర్తన 4వ వచనం, 5వ కీర్తన 4వ వచనాన్ని మనము చదువుకుందాం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు దుష్టులకు విరోధి, దుష్టుల ఆలోచనలకు విరోధి, దుష్టత్వము చేయవారికి విరోధి. ఆయన దుష్టత్వమును ప్రేమించేవాడు కాదు. కనుక మనలో ఏ దుష్టత్వం ఉన్నా మనం తొలగించుకోవాలి. ఆయన కనులు దుష్టత్వమును చూడనిలేనంత నిష్కలంకమైనవని హబక్కూకు అంటాడు. కనుక ప్రియులారా, దుష్ట కార్యాలు మనం చేయకూడదు. ఈ లోక సంబంధులు వారు దుష్టులు, వారు దుష్టమైన కార్యకలాపాలు చేస్తారు. ఎవరిని ముంచుదామా, ఎవరిని కీడులోకి లాగుదామా, ఎవరికి గోతులు తవ్వుదామా, ఎవరిని నిన్న ముంచుదామా, ఎవరిని ఎట్లా దెబ్బతీద్దామా అనే దుష్టమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోక, దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దుష్టత్వము మంచిదిగా, దుష్టుల సంఘము నాకు అసహ్యము అంటాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిక కూడా చెరుపునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రియులారా, మరి దుష్టత్వానికి దేవుని దగ్గర చోటు లేదు. దేవుని పిల్లలమైన మనం ఎవరికి మనం కీడు తలపెట్టకూడదు, దుష్టులుగా మారకూడదు, దుష్టత్వం మనలో ఏ సమంత కూడా ఉండకూడదు. అది దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆయనకి ఇష్టము లేని దాన్ని మనం మనలోని తొలగించుకోవాలి. అందరం కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు. దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైన దేవుడు ప్రభా, దుష్టత్వముకు నీ ఎదుట చోటు లేదు ప్రభా. ఈ మాటలు వింటున్న ప్రతి ప్రియ సహోదరి సహోదరుడు తమ దుష్టత్వమును మానుకున్నట్లుగా చేయండి. దుష్టులతో స్నేహ బాంధవ్యాలను దూరపరచాయి. దుష్టత్వము నాయన అది పాపంలోకి లాగుతుంది, అది మీకు దూరం చేస్తూ ఉన్నాయి. అటువంటి చెడు కార్యాలను విసర్జించున్నట్లుగా నీ కృప మా అందరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.